కానీ యాక్చువల్‌గా ఈ స్టేట్‌మెంట్ మీ నుంచి నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మీరు కేసీఆర్‌తో 10 సంవత్సరాలు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో చాలా కీలక భూమిక పోషించారు. ఇప్పుడు ఎందుకు మీరు సడెన్‌గా ఈ లైన్ తీసుకున్నారు? ప్రభుత్వం మీరు ముందు నుంచి వ్యతిరేకించారా? లేకపోతే ఇంటర్నల్‌గా ఉండి వ్యతిరేకించారా? ఎట్లా? ఈ ప్రభుత్వం మారినందుకు నేను మారడం కాదండి. పరిస్థితి లేదంటే నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్‌ను. సో మీరు ఈ సివిల్ వర్క్ సంబంధం ఏది సంబంధం లేదు. ఇంకొక పాయింట్ ఏంటంటే నేను అడ్వైజర్గా జాయిన్ అయిన వెంటనే ఈ ఫస్ట్ పాలమూరు స్టార్ట్ అయింది. పాలమూరు అప్పుడు నాకు గవర్నమెంట్కు కొంచెం బ్యాడ్ అభిప్రాయం జనరేట్ చేశాను నా మీద గవర్నమెంట్లో. చేసినందువల్ల ఏంది మా డిపార్ట్మెంట్కు నేను అన్వాంటెడ్ గెస్ట్ కింద ట్రీట్ చేశారు. ఇవంతా గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చారు ప్రతి ఫైలు పెంటాయిడ్ ద్వారా పంపాలని. కానీ అయినా మా వాళ్ళు అది చేసుకుని పెంటాయిడ్ ద్వారా పంపాల్సిన అవసరం లేదు, పెంటాయిడ్ ఓన్లీ సూపర్ ఇంజనీరే మేము ఈఎన్సీలము అనే ఉద్దేశంతో జన్కోవాలతో ముద్రలు కొట్టించుకొని ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేశారు. ఒరిజినల్గా ఈ డాక్యుమెంట్ తయారు చేసినప్పుడు ఈ టెండర్లు తయారు చేసినప్పుడు నాకు వెట్టింగ్కి వచ్చినాయి కాదన్ను. వెట్టింగ్కి వచ్చినప్పుడు మేడిగడ్డ 126 మీటర్లు పెట్టాము. మేడిగడ్డ 126 మీటర్ల పంప్ హౌస్ ఉండాలా, పైన పంప్ హౌస్ ఉండాలి, పైకి ఉండాలా. కాదు వీళ్ళు ఏం చేశారు, దాన్ని ఇది జన్కోవాల్ అప్రూవల్ చేసినప్పుడు ఎవరు ప్రపోజ్ చేశారో ఎట్లా ప్రపోజ్ చేశారో ఏ ఫైల్ నా దగ్గర రాలేదు. ఒక్క మేడిగడ్డ అన్న సుందర ఫైల్ ఏది నా దగ్గర రాలేదు. అంటే మీరు క్లియర్ చేయలేదు? నా దగ్గర రాలేదు, నా సంతకాలు కూడా లేవు, నేను క్లియర్ చేయలేదు. ఎప్పుడు మీరే కదా సార్ మొత్తం ఉన్నది, సలహాదారు మీరే. సలహాదారు పంపలేదు ఫైళ్ళు. సలహాదారుకి ఎప్పుడు ఫైల్ రావడం, సంతకం పెట్టాలిగా, సంతకం అవసరం లేదు. సంతకాలు లేవు ఇక్కడ, మీరు చూడండి ఎక్కడ సంతకాలు లేవు. ఒరిజినల్ డాక్యుమెంట్ వెట్టింగ్లో ఉన్నాయి, ఒరిజినల్ టెండర్ డాక్యుమెంట్లో ఉన్న సంతకాలు. తర్వాత ఏ ఫైల్ ఎక్కడ నా సంతకం లేదు, మీరు చూడండి ఎక్కడ సంతకం లేదు. నేను ముందు 126 పెట్టింది కూడా అసలు ఈనాడు వాళ్ళు ఒకసారి డాక్యుమెంట్ కూడా పేపర్లు వేశారు, అడ్వైజర్ గారు పెట్టింది అది. తర్వాత అడ్వైజర్ ఎక్కువ చేస్తాడు కాదు, నేను ఒప్పుకోలేదు. అంటే 126 మీరు అన్నారు, వాళ్ళు 120లో పెట్టారు, 120లో పెట్టారు. సో ఇది అన్నారు 131లో పెట్టాము, 125లో పెట్టారు ఇప్పుడు లోపలికి. అదొకటి. ఈ మేడిగడ్డ ఏం చేశాను, మీరు అక్కడ క్వార్టర్స్ ఉన్నాయి చూసింటారు మేడిగడ్డ, అక్కడ ఆ క్వార్టర్ దగ్గర పంప్ హౌస్ పెట్టాను నేను. అంటే నీళ్ళ నుంచి చాలా దూరం పెట్టేది ఎత్తు మీద పెట్టాము పంప్ హౌస్. ఎత్తు మీద పెట్టినప్పుడు మనము నీళ్ళు వచ్చే ప్రసక్తి ఎప్పుడు అది ఏ పరిస్థితి వచ్చేది కాదు. అది తీసుకుపోయి లోపల తీసుకెళ్ళారు ప్రెషర్ మీద లెంతులు పెంచుకోవడానికి. ఇవన్నీ జరుగుతున్నాయి. దానివల్ల కాంట్రాక్టర్ బెనిఫిట్ అవుతుంది. అది ఎవరెవరికి బెనిఫిట్ అవుతుంది వాళ్ళ విషయం, అది నాకు తెలియదు. కానీ బట్ జరిగింది అది. మరి మీరు ముఖ్యమంత్రి గారికి చెప్పాలి కదా, ప్రతిరోజు కలుస్తుంది. చెప్పడం జరిగింది. పాలమూరుకు చెప్పినందుకే చాలా మంది అనకూడదు. అప్పుడు ముఖ్యమంత్రి హరీష్ రావు గారు కొన్ని విషయాలు మనం చెప్పకూడదు, కానీ చెప్పాలి. మాకు అది కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ పెరిగిపోయింది.